అంత అంత కవర్ చేయాలను మానశ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుండి దండోర ఉద్యమం మొదలైన జరిగినది. 1994లో ఎస్సీ వర్గీయ కోసం మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు దండోర స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామం తిరుగుతూ మాదిగలను చైతన్యం మర్చుకుంటూ మన మాదిగల గుండెల్లో ధైర్యాన్ని నింపినాడు మందకృష్ణ మాదిగన్న గారు. ఒకప్పుడు అరవింద కూర్చునే పరిస్థితి లేదు, తెల్లగుడ్డలు వేసుకునే పరిస్థితి లేదు. హోటల్లో అరవింద తీసుకొని కులం ఈ రోజు దండోర స్టార్ట్ అయితేనే మనకు స్వేచ్ఛ వచ్చింది. దండోర మందకృష్ణ మాదిగన్న గారి వల్లనే మనకు ధైర్యం వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని మాది రాబడిగా మాది పంచాయతీ ఎస్ఎస్ కేసు 3 నెలలు బెయిల్ రాదు. అలాంటి చట్టాన్ని పుల్లలు పెట్టి చట్టాన్ని మందకృష్ణ మాదిగ దండోర వస్తేనే వెంటనే అమలేకి వచ్చింది. మనం కొట్టినా తిట్టినా వెంటనే కేసు మనందరికీ ధైర్యాన్ని నింపిన మందకృష్ణ మాదిగన్న గారు. సమాజంలో గౌరవంగా తిరుగుతున్నామంటే కారణం ఎవరు? మందకృష్ణ మాదిగన్న గారు. ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్న కారణం ఎవరు? వాళ్ళతో మందకృష్ణ మాదిగన్న దండోర ఉంది. వాళ్ళ మాదిగ ఎక్కిస్తారు. మన పైన కొట్టాలనే తిట్టాలనే వాళ్ళకు ధైర్యం వచ్చి మందకృష్ణ స్థాయిలో ఎదిగిన ఈ మాది దండోర. ఒకసారి ఆలోచించుకోండి. ఒకప్పుడు మన 30 సంవత్సరాలు వెనక్కి పోతే మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. మన పెద్దలు కృష్ణ మాదిగన్న గారు ఏపీ హైదరాబాద్ అయితే విజయవాడ అయితే ఎక్కడ పిలిపించిన ఒక గతంలో ఈ తాడపత్రులో 100 జీబులు కమాండర్ జీబుతో ఈ గ్రామం పెద్దగా ఉంటే కమాండర్ జీబుతో వచ్చి మా దండోరను ఒక ఊపిన పెద్దలు. ఎందుకంటే మన అంటరాని కులం ఉరబెట్టిన కులం ఈ రోజు ఆ ఢిల్లీ స్థాయిలో మందకృష్ణ మాదిగ దండోర అన్ని రాష్ట్రాల్లో దండోర ఏర్పడింది. మాదిగల్లో గుండెల ధైర్యం నింపి ఈ రోజు ప్రతి గ్రామంలో దండోర స్టార్ట్ అయ్యి అన్ని ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ఆరోగ్యశ్రీ పథకం ఉద్యమం అయితే వికలాంగుల పింఛన్ ఉద్యమం అయితే ఈ రోజు 4,000 వచ్చిన కారణం ఏమంటే మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్లే. ఈ రోజు దేశ ప్రధానమంత్రి అంటరాని కులం ఊరుబెట్టిన కులం ఓ దేశ ప్రధానమంత్రి గుర్తించారు. మాదిగలు దేశ ప్రధానమంత్రి గుర్తించి హైదరాబాద్ లో ఓ బహిరంగ సభ మాదిగల సమక్షంలోనే కృష్ణ ఎస్సీ వర్గంగా నేను చేస్తాను, మీకు న్యాయమైనది. 30 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగం చేసినారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఖచ్చితంగా ఎస్సీ వర్గం చేస్తాను కృష్ణ అని చెప్పి హైదరాబాద్ లో హామీ ఇచ్చినాడు. హైదరాబాద్ హామీ ఇస్తేనే ఢిల్లీలో సుప్రీంకోర్టులో 5 రోజులు విచారణ జరిగింది. 7 మంది ధర్మశాస్త్రంలో ఎస్సీ వర్గీయుల మాదిగలకు చేసిన ఉద్యమం మందకృష్ణ 30 సంవత్సరాల ఉద్యమం న్యాయమైనది చేయాల్సిందని సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వల్ల దేశ ప్రధానమంత్రి గుర్తించి సుప్రీంకోర్టు తెలిసినాం ఎస్సీ వర్గం జరిగింది. ఎస్సీ వర్గం అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గం జరిగిపోతుంది. మాదిగలకు పత్రికలు చదివించుకోండి, పిల్లలను కష్టపడి చదువుకోండి, ఉద్యోగాలు వస్తాయి. మన శ్రమ మన కష్టం ఉంటే కాదు, జాతి కోసము గత 1998లో తెల్లబల్ల రవీణ గారు మీకు ఎంత గుర్తుంది? పెద్దలందరికీ ఎస్సీ వర్గం కోసం కాల్చుకొని చనిపోయాడు. ఎంఆర్ఎస్ కాల్చుకొని పెద్ద ఉద్యమం జరిగింది. తాడపత్రిలో 1 వారం మటుకు పెద్ద తాడపత్రిలో బంద్ ప్రకటించడం జరిగింది. అందులో తెల్లబల్ల రవీణ కాల్చుకొని చనిపోతానే మేము 3 పురుగు మంది అయినాం. నా పేరు పెద్దిరాజు, అల్టాల కమిషనర్, నెట్టూరు కమిషనర్, అల్టాల సభ్యులు 3 పురుగు మంది ఆగి హైదరాబాద్ కు నిమ్స్ ఆఫీసర్ మమ్మల్ని బతికిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం కాలిన తెల్లబల్ల రవీణ ఎక్కువ శాతం కాలి 5 రోజులు ఉండి చనిపోవడం జరిగింది. రవి స్తూపం కట్టినాం బైపాస్ రోడ్ లో. తెల్లబల్ల రవి స్తూపం అక్కగారికి కృష్ణమాదిగ అండదల ఉండి అక్కగారికి ఉద్యోగం ఇప్పించి ఇప్పుడు ఒడుగురులో ఉద్యోగం చేస్తున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రాణత్యాగం చేసినారు, ఎంతో మంది జాతి కోసము అంకితం చేసినారు, ఎంతో మంది జాతి కోసం
బస్సు కాల్చి జైలుకి వెళ్ళినారు. ఎంతోమంది మొత్తం ఎంతోమంది ఉద్యమానికి స్ఫూర్తితో ముందుకు సాగినామని తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశ ప్రధానమంత్రి గుర్తించి మాదిగలకు న్యాయం కూడా సుప్రీంకోర్టు తెచ్చుకోవడం జరిగినది. ఎప్పుడు అంటరాని కులం, ఊరు పెట్టిన కులం, మాదిగ కులానికి మందకృష్ణ మాదిగ 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మీరు వాట్సాప్ చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, పేపర్ చూస్తున్నారు. అంటరాని కులానికి, ఊరు పెట్టిన కులానికి మనం ఎదురొస్తే, మనం తగిలితే మహిళలతో స్నానం చేసే రోజులు, మనం గుళ్ళేకి వేసిన అమానంతో నిందలు వేసిన కులాన్ని మందకృష్ణ మాదిగ అన్నగారి దండోరని గుర్తించి ఓ దేశ ప్రధానమంత్రి పద్మశ్రీ అవార్డు అంటే సామాన్య విషయం కాదు. ఓ దేశ చరిత్రలోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది మందకృష్ణ మాదిగ అన్న గారికి. ఆ మాదిగను గుర్తించి కృష్ణ మాదిగ అన్న గారి పద్మశ్రీ అవార్డు వచ్చింది మనందరికీ మాదిగలకు వచ్చినట్టు అని గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాము. ఎస్సీ వర్గం కోసము ఎన్నో ఉద్యమాలు చేసి ఎస్సీ వర్గం సాధించుకున్నాము. పిల్లల విషయంలో ఖచ్చితంగా చదివించుకోండి, అందరికి ఉద్యోగాలు వచ్చాయని తెలియజేస్తున్నాము. మందకృష్ణ మాదిగ తెలియజేయండి, మనం కొత్త కమిటీ చేయండి, కమిటీ నిర్మాణం చేయండి అని మందకృష్ణ మాదిగ తెలియజేస్తున్నా. మన గ్రామం తిరుగుతున్నాం, మన కొత్త గ్రామం తిరుగుతూ కొత్త మాదిగలను ఐక్యత చేసుకుంటూ నిర్మాణ కమిటీ చదువుకున్న పిల్లలు ఎంతమంది పేర్లు రాసుకొని కమిటీ నిర్మాణం వేసి పెద్దలు మొత్తం ఏకం చేసి సభ పెట్టి కొత్త గ్రామంలో తిరుగుతున్నాము. ఆడపల్లి మండలం, టౌను, యాడికి మండలం, ఒడుగురు మండలం, కొప్పూరు మండలం అన్ని మొత్తం తాడపల్లి నూతన కమిటీ నిర్మాణం కోసం కొంత గ్రామం తిరిగి నిర్మాణం చేస్తున్నారు మన వాళ్ళు. దయచేసి ఈ గ్రామానికి ఈ రోజు వచ్చినాము. ఎస్సీ వర్గం కోసం ప్రతి ఒక్కరికి తెలియజెప్పండి. ఎస్సీ వర్గం జరిగింది, పిల్లలు చదివించుకోండి, మనకందరికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము. అక్కలు లచ్చిదేవక్క, దేవక్క, తులసక్క, నారాయణమ్మ వయసు వీళ్ళు 15 సంవత్సరాలు తెలంగాణ వెళ్ళిపోతారే. ఎంఆర్పిఎస్ జెండా పట్టుకొని తాడపత్రిలో మొత్తం ఎదిగిన నాయకత్వం ఎదిరించారు. ఎదిరిస్తే వీళ్ళు మహిళలు మేమంతా అండగా కృష్ణ మాదిగారికి జెండా పట్టుకొని కొంత గ్రామం తిరుగుతూ మాదిగలను సైతం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మందకృష్ణ మాదిగ గారు బలంగా ఉండాలని ప్రతి గ్రామానికి 5 అప్పులు వచ్చినాము, సభకు చెప్పినాము. కృష్ణ మాదిగ బలంగా ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. రాత్రి 10 గంటల 11 మాదిగ సైతం చేసుకుంటూ కృష్ణ మాదిగ వల్ల ఎస్సీ వర్గం జరిగింది, మనం అందరికి ఉద్యోగాలు చదువుకోండి అని యువకులకు నిర్మాణ భాగంగా యువక మహిళలుగా కష్టపడి పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాము. దయచేసి ప్రతి పిల్లలు చదివించుకోండి, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చదివినా అని అనుకోవాలండి. గతంలో ఉమ్మడి వస్తున్నది, మాల మాదిగలకు వచ్చి 50 నిమిషాలకు ఉమ్మడిగినది. అలా లేకుండా మాల మాదిగలకు విడగొట్టినారు. మనకు విడగొట్టనే మన ఆస్తి మనకు సపరేట్ గా ఉంటే ఉదాహరణ ప్రకటించాయనుకో ఓన్లీ మాదిగ కులాలకి దక్కాలి కానీ ఏ కులాలు దక్కదని మన వాటా మనకు కట్టడం మన ఆస్తి మనకు వచ్చినారు. మన పిల్లలకి వచ్చినారు తప్ప వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదని తెలియజేస్తున్నాము. దయచేసి మన చదివించుకోండి, అందరికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం పెద్దలకు నమస్కారం చేస్తున్నాము. జై మాదిగ, జై కృష్ణ మాదిగ. రామా